ఓకే. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఓకే. సో చూసాను మీరు వచ్చేటప్పుడు మీ వెనకాల అంతమంది, అసలు వాళ్ళంతా ఎవరు సార్? నా టీమ్ మెంబర్స్ మేడం. టోటల్ నా ఓహో! టీమ్ వెస్టేజ్ ఫ్యామిలీ ఓకే. టీమ్ మెంబర్స్. ఓకే. వెస్టేజ్ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా. ఎస్. అంటే మీరు ఎక్కడికెళ్ళినా వాళ్ళంతా వస్తూ ఉంటారా? అంటే రెగ్యులర్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము మా వెస్టేజ్ సంబంధించి. ఎవరి మీటింగ్స్ వాళ్ళు వెళ్తా ఉంటాం అట్లా. ఓకే. సో ఇప్పుడు ఈ వెస్టీజ్ అంటే ఒకసారి మాకు క్లియర్ గా చెప్పరా సార్? అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కదా. వెస్టీజ్ అంటే అసలు ఏంటి? అసలు మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు? వెస్టేజ్ అనేది ఏంటి అంటే దాని అర్థం అసలు దాదాపు చాలా మంది వేస్టేజ్ అనుకుంటారు. వేస్టేజ్ కాదు, వెస్టేజ్. వేస్టేజ్ అంటే పనికి రానిది. వెస్టేజ్ అర్థం ఏంటంటే పురాతనమైన అడుగుజాడలు, అంటే పాత పద్ధతులను అనుసరించడం. సో ఇక్కడ మా కంపెనీలు ఏంటంటే టోటల్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అంటే హెల్త్ కేటగిరీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, హోమ్ నీడ్స్ కావచ్చు, ప్లస్ వాటర్ ప్యూరిఫైర్స్ కావచ్చు, పర్సనల్ కేటగిరీ, ఇట్లా ఓవరాల్ గా మనకు ఒక దగ్గర 450 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి దీంట్లో. టోటల్ కేటగిరీస్ 450 పైన ఉంటాయి. ఓకే. ఆల్ టైప్స్ మీరు ఆర్గానిక్ గానే ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు అసలు ఈ వెస్టీజ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 2004 లో స్టార్ట్ అయింది. 10 ప్రోడక్ట్లతోటి స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 450 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పటికి 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 20 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్. మీరు ఎప్పుడు ఈ వెస్టీజ్ కంపెనీకి వచ్చారు? నేను 2018 లో వచ్చాను. 2018 లో మా ఇంటి పక్కన ఒక బ్రదర్ ఉండేవాడు. అతను ఈ బిజినెస్ లోకి నాకు ఇష్టం లేకున్నా తీసుకొచ్చిండు వాస్తవానికి. అంటే బలవంతంగా ఈ బిజినెస్ లోకి వచ్చినంత పని అయిపోయింది అన్నట్టు. అంటే మీరు నేను నమ్మలేను. నమ్మకం ఉండనే ఈ బిజినెస్ లోకి వచ్చిన. బట్ వాడిన ప్రొడక్ట్ రిజల్ట్ తోటి అసలు ఈ వర్త్ ఏంది, అసలు బిజినెస్ ఏంది అని అప్పుడు మీటింగ్ అటెండ్ అయితే నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే. ఇందులో మీటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. ప్రొడక్ట్ గురించి మనకు నాలెడ్జ్ ఇవ్వడం గానీ, బిజినెస్ లో ఎట్లా డెవలప్ కావాలన్నది గానీ చాలా మనకు మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు అవుతూ ఉంటాయి సార్? అంటే మంత్లీ ఉంటాయా లేకపోతే? అంటే ఇప్పుడు మేము ఎట్లా కండక్ట్ చేస్తాం అంటే ఎవ్రీ వీక్ ఏదో ఒక వెన్యూలో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాం. సో అన్ని కలిపి మంత్లీ ఈ మంత్ ఎవరైతే అచీవర్స్ ఉంటారో వాళ్ళకి సెలబ్రేషన్స్ చేస్తాము. అంటే ఛాంపియన్స్ డేస్ అట్లా. ఇంకా ట్రైనింగ్ ఉంటాయి, కంపెనీ నుంచి వచ్చే ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే హెల్త్ గురించి నేర్చుకోవచ్చు, లీడర్షిప్ ట్రైనింగ్స్ నేర్చుకోవచ్చు, ఓవరాల్ గా అగ్రికల్చర్ ట్రైనింగ్స్ నేర్చుకోవచ్చు, హెల్త్ కేటగిరీ ఇవన్నీ మనం ట్రైనింగ్స్ ఉంటాయి కంపల్సరీ. సో మీరు మొత్తానికి అలా ఒక ట్రైనింగ్ అటెండ్ అయితే గానీ దీంట్లో ఉన్న వర్త్ ఏంటి అనేది అర్థం కాదు. ఎవరికి కూడా అర్థం కాదు. ట్రైనింగ్ అటెండ్ అయితేనే ఈ వర్త్ అనేది అర్థమవుతుంది. సో నార్మల్ గా మీ ఇంటి పక్క వాళ్ళు చెప్తా ఉంటే ఇదేంటో అసలు నమ్మకంగా లేదు అని మీరు అవాయిడ్ చేశాను. అతన్ని అసలు పట్టించుకోలే, అవాయిడ్ చేశాను. తర్వాత మీరే వాడి రిజల్ట్ వచ్చాక ఇంకా అప్పుడు నమ్మడం జరిగింది. ఓకే. సో ఓకే సార్, మీరు 2014 లో అన్నారా? ఇందులో 18 కంటే మరి బిఫోర్ ఏం చేశారు మీరు? ప్రీవియస్లీ నేను ఒక గ్రాఫిక్ డిజైనర్. అంటే నాకు సొంత షాప్ ఉంది. అంతకు ముందు కూడా ఒక నిజామాబాద్ అట్లాంటి ప్లేసులలో ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళము. ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేసినాం. అంటే ఆటోక్యాడ్ చెప్పడము, 3D మ్యాక్స్, ఫోటోషాప్ ఇవన్నీ టీచ్ చేసేవాడిని. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అట్లా చేసుకుంటూ ఇక మా నాన్ననేమో దుబాయ్, మా అమ్మనేమో విలేజ్ లో ఉంటది. నేనేమో ఎక్కడ సార్ విలేజ్? మాది మెట్పల్లి మండల్, కోనరావుపేట బర్త్ ప్లేస్. బట్ ఇప్పుడు మెట్పల్లిలో షిఫ్ట్ అయ్యాం. సో ఇప్పుడు మా నాన్న దుబాయ్, మా మమ్మీ విలేజ్ లో ఉంటది, నేను ఒక ప్లేస్ లో. ఇద్దరు అక్కయ్యలకు మ్యారీడ్, ముగ్గురం ఒక దగ్గర ఉన్నాం. ఇది కరెక్ట్ లేదని ఆలోచించి నేనే ఇంటి దగ్గర షాప్ పెడితే నా హోమ్ టౌన్ లో షాప్ పెట్టుకుంటే ఎలా ఉంటదని సొంత షాప్ పెట్టి ముగ్గురం ఒకటే దగ్గర ఉన్నాం. సూపర్. ఎన్ని డబ్బులన్నా రాని వచ్చిన కాడికని అట్లా 2013 లో సొంతగా MCS మల్టీ గ్రాఫిక్స్ అని నా పేరు పైనే షాప్ అనేది పెట్టడం జరిగింది. ఆ షాప్ పెట్టిన తరుణంలో రన్ చేస్తూ ఉంటూ చాలా బిజీ అయిపోయినాం. వాస్తవానికి సక్సెస్ అయ్యాము. నా షాప్ అనేది బోర్డ్ అనేది ఉండదు అసలు. అంటే ఎడిటింగ్ వర్క్స్ గానీ, పెళ్లి ఆల్బమ్ డిజైన్స్ ఇవన్నీ చాలా చాలా వర్క్ చేసేవాడిని. సో ఈ తీరికనే ఉండకపోవు. ఈ సమయంలో
మా బ్రదరు ఉమ్, ఒక అతను మా నియర్ బై ఉంటాడు, అతను ఉమ్, ఈ వెస్టీజ్ గురించి నాకు పరిచయం చేసిండు. ఓకే. అతనికి ఒకటే మాట అన్న ఏంటంటే, ఉమ్, నేను ఒక గ్రాఫిక్ డిజైనర్ని, ఉమ్, నేను ఈ సోపు పేస్ట్ పట్టుకొని వేరే వాళ్ళకి చెప్తే తిట్టకనే తిట్టి నన్ను పంపించేస్తారు. ఉమ్, సో ఇవన్నీ నాకు చెప్పకన్నా, నాతోటి కాదు, ఇది బిజినెస్ కాదు. ఉమ్, నాకు ఫస్ట్ టైం ఇట్లాంటి బిజినెస్లు ఉంటాయని చెప్పుడు కూడా వినడం కూడా ఉమ్, ఫస్ట్ టైం అసలు. ఉమ్, సో ఇది నాతోటి కాదు, పక్కకు పెట్టే అంటే, ఉమ్, సో నువ్వు చేయకు, ఉమ్, బట్ ఒక ఐడియా అయితే నీకు జనరేట్ చేస్తా ఉమ్, అంటే, ఇక దగ్గర మనిషి కాబట్టి ఐడియా ఇవ్వకుండా మరి ఫీల్ అవుతాడు కావచ్చు అని ఉమ్, ఐడియా అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో నాకు తెలియకుండానే కొన్ని ప్రొడక్ట్ తీసుకొని ఉమ్, వచ్చిండు దాంట్లో. ఉమ్, అంటే దాంట్లో సమ్ వంట నూనె, కుకింగ్ ఆయిల్, ఉమ్, పేస్ట్, సోపు, ఉమ్, ఇట్లాంటి కొన్ని ఒక 1000 వర్త్ రూపీస్ ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చిండు. ఓకే. తీసుకొని రాగానే అంతకుముందు ప్రీవియస్లీ మా అమ్మకి స్కిన్ ఎలర్జీ ఉంటుండే. ఓహో. అంటే దురద పెడుతుండే, కానీ ఎక్కడ దురద పెడుతుండేనో అర్థం ఆ, కాకపోతే అట్లాంటి టైప్ ఆఫ్ డిసీజ్ ఉంటుండే. ఓకే. అంతకుముందు మెడిసిన్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఉమ్, కంటిన్యూ చేసే తరుణంలో ఉమ్, డాక్టర్ ఒక సజెషన్ ఇచ్చింది, ఏంటి అంటే